బ్రహ్మాండముగా సాగుచున్నది. దామోదరుడు ఈ వార్త కృష్ణునకు తెలియకుండా చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థములయ్యెను. కృష్ణునకి ఈ వార్త తెలిసెను. స్వయం ప్రభయే తెలియజేసెను. ఎట్లు తెలియజేసెను? ఒకనాటి అర్ధరాత్రమున స్వయం ప్రభ పూజా మందిరములో నారాయణ విగ్రహోపరి గగన ప్రదేశమున రెండు చిన్న వెలుగులు వెనుక పెద్ద వెలుగులు ఉండెను. ఒక చిన్న వెలుగు స్వయం ప్రభ, మరి ఒక చిన్న వెలుగు యశోవతి, ఆ పెద్ద వెలుగు శ్రీకృష్ణదేవుడు. ఈ మూడు వెలుగులు స్వయం ప్రభ తాను స్వయముగా చూచెను. తాను తన శరీరమును వదిలిపెట్టి అచట ఒక వెలుగుగా ఉండుటయే ఆమె కచ్చెరుగా గొలిపెను. ఆ వెలుగుని తానని తనకు తెలియను. తన శరీరం అచ్చట కాష్టముగా ఉన్నదని తనకు తెలియను. తన శరీరమును తాను చూచుచుండెను. పక్కనున్నది యశోవతి అని తెలియను. ఆ మహోజ్వల జ్యోతి శ్రీకృష్ణుడని తెలియను. ఇంతే, మరి ఒక భావమేమీయూ లేదు. మరల ఇంతలో స్వయం ప్రభ తన శరీరమును తాను ఆడెను. అట్లు శ్రీకృష్ణునకు స్వయం ప్రభ స్వయంవర వృత్తాంతమును తెలిపెను. ఇట్లు తెలిపిననుట ఎట్లో తెలియదు. రెండు జ్యోతిష్సులు కలిసి కొన్నప్పుడు అవి చిదాభాసలైనప్పుడు వాంగ్మహాహారతీతమైన ఏ సంజ్ఞ కలుగునో తెలియదు. విషయ పరిజ్ఞానము జ్యోతిష్ సంపర్కమునందు స్వతంత్రముగా కలుగునేమో. అనేక దేశముల నుండి రాకుమారులు వచ్చుచుండేది. మహానగర బహిప్రదేశమున వందల గుడారములు ఏర్పడబడెను. ఒక్కొక్క రాకుమారుడు పోయి తనకు నిర్దేశింపబడిన గుడారమునందు నివాసం ఏర్పరచుకొనుచుండెను. పేరునకొక్కొక్క గుడారము కాని అది పలు శిబిరముల సమూహం. అతని సేవకుడు, అతని మంత్రులు, అతని సేనలు సర్వమును విడియుటకు యోగ్యముగా ఉండేది. దామోదరుడు సర్వదా ఏ రాకుమారుడు వచ్చుచుండెనో దూరము నుండి ఏ వార్తలు తెప్పించుకొనుచుండెను. తనకిష్టమైన రాజకుమారులను రానిచ్చుచుండెను. ఇష్టము కాని వారలకు విఘ్నములు కల్పించుచుండెను. అట్టి ఇద్దరి నడుమ మార్గమునందే యుద్ధములు జరుగునట్లు చేయుచుండెను. వారి ఇద్దరకు ఎవరో పోయి వార్తలందిద్దురు. వారు గాంధార రాజాంతఃపుర పరిచారకులు. ఆ రాజకుమారుని దర్శనము వాంఛింతురు. స్వయం ప్రభ వారికి వార్త చెప్పుమన్నదని వీరు చెప్పుదురు. ఆ రాకుమారుడు కొండ ఎక్కును, ఆమెను రానిచ్చును. ఆ పరిచారిక వానితో స్వయం ప్రభ వానినే వరించుచున్నదనియు, రెండవ వాడు బలవంతంగా తన్ను హరింపనెంచుచున్నాడనియు వారికి చెప్పమని వార్త నంపెనని వారు చెప్పుదురు. ఇద్దరికి ఇదే వార్త. ఇద్దరును మార్గమనందు గాంధార నగరమునకు కొంత దవ్వునందు యుద్ధమాడుదురు. చచ్చినచో ఇద్దరు చత్తురు, గాయపడుదురు. ఒకడు చచ్చును, మరి ఒకడు గాయపడును. ఇద్దరును స్వయంవరమునకు రారు. ఇట్లు జరుగుచుండెను. కృష్ణుడు స్వయంవరమునకు వచ్చుచున్నాడన్న వార్త దామోదరునకు చేరెను. ఏమి చేయవలేను? అతనికి కోపము మితిమీరిపోయెను. వానికెవడు చెప్పిరి? అతడింతటి నిర్లజ్జుడేమి? దామోదరుడు తానొక బ్రాహ్మణుని పిలిచి కృష్ణుని వద్దకు పంపెను. కృష్ణుడు: ఎందుకు వచ్చితిరి? బ్రాహ్మణుడు: మీకు వార్త పంపలేదు కదా, మీరు ఎందుకు వచ్చితిరి? కృష్ణుడు: స్వయం ప్రభ నాకు వార్త పెట్టినది, అందుకని వచ్చి తిని. బ్రాహ్మణుడు: స్వయం ప్రభ ఎవ్వరికి వార్త పెట్టలేదు. కృష్ణుడు: ఆమెనే పోయి అడుగుడు, నేను అబద్ధము చెప్పుట లేదు. బ్రాహ్మణుడు: ఆమె వార్త పెట్టుటకు వీలే లేదు, అది అసంభవము. కృష్ణుడు: సంభవించిన దానిని గురించి అసంభవమని చెప్పుట ఏమి? ఆమె వార్త పెట్టుకపోయినచో నాకెట్లు తెలియను? వార్త లేకుండా స్వయంవరమునకు పోయడంత నిర్లజ్జుడను కాను. బ్రాహ్మణుడు: ఆమె ఏమని వార్త పెట్టినది? కృష్ణుడు: తనకు స్వయంవరమని తెలియజేసినది. బ్రాహ్మణుడు: నిన్ను వరింతును రా రమ్మన్నదా? కృష్ణుడు: పోయి బ్రాహ్మణుడా, బ్రాహ్మణ స్త్రీలు అట్లు చెప్పుదురేమో గాని క్షత్రియ స్త్రీలు అట్లు చేయరు. నీకెందుకు? నీవు పోయి నాకు స్వయం ప్రభ ఈ వార్త పంపించనని దామోదరునితో చెప్పుము. బ్రాహ్మణుడు: దామోదరుడు నన్ను పంపించనని మీకెట్లు తెలియను? కృష్ణుడు: నీకెందుకు? పోయి చెప్పుము. అతనిని యుద్ధమునకు రావద్దనుము, అతనినే వచ్చి మాట్లాడుమనుము. కావలసినచో ద్వంద్వ యుద్ధం ఆడవచ్చునని చెప్పుము.
మరునాడు దామోదరుడు శ్రీకృష్ణుని కలుసుకొనెను. ఇద్దరును ఒక బహిరంగ ప్రదేశమున కలుసుకొనిరి. ఈయన వెనక యాదవ సేనలున్నవి, ఆయన వెనక కాశ్మీర సేనలున్నవి. ఇద్దరును సాయుధులు, కవచులు. దామోదరుడు, స్వయంప్రభ నీకు వార్త పంపలేదు, పంపుటకు వీలు లేదు. కృష్ణుడు, ఆ వీలు నీకు తెలియదు. దామోదరుడు, నా మేనమామ గారి అంతఃపురమున గూర్చి నిందగా మాట్లాడుచున్నావు. కృష్ణుడు, స్వయంప్రభ అంతఃపురము కాదు, కూతురు. దామోదరుడు, నీ తెలివికేమి, నేను నిన్ను సంహరింతును. కృష్ణుడు, జయ జయ జయాపజయాలు దైవాధీనాలు. దామోదరుడు, ఆ దైవము నీవా? కృష్ణుడు, దైవమగుటకు గుర్తేమి? శ్రీమన్నారాయణుడు దైవము, ఒప్పుకొందువా? దామోదరుడు, శివకేశవులకు అభేదము, శివుడు దైవము, నారాయణుడు దైవము. కృష్ణుడు, శివుని వద్ద త్రిశూలం ఉన్నది, నారాయణ వద్ద సుదర్శనాయుధం ఉన్నది. ఓయి దామోదర, నీ ఆత్మ పరిపాకమైనయి ఉన్నది. నీకు సుదర్శనాయుధ దర్శనము కలిగినచో నీకు మోక్షము వచ్చును. సాగరిక నాటిది స్వయంప్రభ పూజా గృహములోనిది, సూర్యబింబములోనిది సుదర్శనాయుధం. ఇదిగో రెండు సేనలు చూచుచుండగా దామోదరుని శిరస్సు ఖండింపబడెను. మేనల్లుడు చనిపోవుట చేత గాంధార రాజు స్వయంవరమును ఆపివేశను. అప్పటికే చాలా మంది రాజులు వచ్చిన రాజులు వెళ్ళుటకు వెనక ముందు ఆరంభించి కొందరిట్లనిరి, చావుగుల కోసం పెండ్లిలో ఆపుకొందురా, స్వయంవరం జరిగియే తీరవలేను అనిది. ఇట్లుండగా కాశ్మీర సైన్యము విచిత్రమైన వార్తలను వ్యాపింపజేసెను. శ్రీకృష్ణుడు మహావిష్ణువు, ఆయన సుదర్శనాయుధము వచ్చి మా రాజు తల తెగెను. తక్కిన రాజులు తెగించి యుద్ధమునకు దిగినచో కృష్ణుడు వారందరినీ సంహరించును. ఈ వార్త ఇతర రాజు సైన్యముల యందు వ్యాపించెను. ఇట్టి వార్తలు సామాన్య ప్రజలు నమ్మవలేను కాని మూర్ధాభిషిక్తులు నమ్ముదురా, మంత్రులు నమ్ముదురా, సేనాపతులు నమ్ముదురా. స్వయంవరంనకు వచ్చిన రాజులందరూ ఒకటి అయినచో గాంధార రాజు ఒక్కడయ్యెను. మేనల్లుని చంపిన కృష్ణునితో చేయి కల్పడు కదా. కృష్ణుడు గాంధార రాజుతో కలియడు. కృష్ణుడు వేరు, గాంధార రాజు వేరు. విడివిడిగా ఇద్దరును సంహరింపవచ్చును. ఈ వచ్చిన రాజులలో కొందరు జరాసంధ పక్షీలు కలరు. వారికి కృష్ణుని ఎడ తొలుతటి నుండి ఏ విరోధమే. కృష్ణుడు శిశుపాలుని సంహరించెను, చక్రాయుధంతో సంహరించెనని ప్రథ. జనులందరూ నాడే కృష్ణుని పరాక్రమమునకు భయపడి ఊరుకుండలేదు. భీమార్జునులు అతని వెనక ఉన్నారని ఊరుకుండిరి. కానీ ఇప్పుడు దామోదరుని చక్రాయుధముతో చంపెను. ఇతడు నిజముగా నారాయణుడేమో. కృష్ణుని వదలి గాంధార రాజు స్వయంవరమును నిర్వహించినట్లు ప్రోద్బలము చేయవచ్చును. గాంధార రాజు ఒక్కడును ఏం చేయగలడు? స్వయంవరము జరిపి తీరవలయునా? లేనిచో ఇంతమంది వచ్చి ఊరకే పోవుదురా? స్వయంవరము నెరపుట గాంధార రాజు విధి. స్వయంవరము జరిపి తీరవలేను, లేనిచో ఇంతమంది వచ్చి ఊరికే పోవుదురా? అందరు రాజులు గాంధారము రాజునకు దూతలను పంపిరి. దామోదరుడు చనిపోయిన మాట నిజమే, మీకు దుఃఖము కలిగినన్నా నిజమే. కావలసినో మేము 15 దినములు ఇందే ఉందుము. ఆ తర్వాతనే ఒక దినము స్వయంవరంనకు నియమించినది. ఇంతమంది రాజులు శ్రమపడి వేపడి వచ్చిరి కదా. మీరు అంగీకరించక తప్పదు. లేనిచో మాకు యుద్ధమే శరణ్యము. మీ స్వయంప్రభా కన్యను మాలో ఎవరికో ఇచ్చి మీరు పెండ్లి చేయుడు, తక్కిన వారము వెళ్ళిపోవుదుము అన్న పలుకులు పలు రాజకుమారులు రాయబారులు మాటలు విని గాంధార రాజు తనకేమియో పాలుపోక ఉండగా కృష్ణుడు తక్కిన రాజులతో ఇట్లు చెప్పెను. స్వయంప్రభ వివాహమునకు ఇష్టపడలేదు. మేనత్త కొడుకైన దామోదరుని బలవంతమున అంగీకరించినది. ఆ దామోదరుడు చనిపోయెను. ఇప్పుడు ఆమె వివాహమే చేసుకొనదు. కనుక మీరందరూ న్యాయముగా వెళ్ళిపోవుటయే మంచిది అనగా, కృష్ణుని యందు గౌరవము కలిగిన వారు, పాండవులకు హితులైన వారు వెడలిపోయేది. జరాసంధ పక్షీయులైన రాజకుమారులు యుద్ధమునకు సిద్ధపడి కృష్ణుడు వారితో చెప్పాడు, ఓ ఈ రాకుమారులారా, మీకు యుద్ధమునందే అభిలాష ఉన్నచో ఇంత కొలది దినములలో గొప్ప యుద్ధము జరుగును. కౌరవ పాండవుల మధ్య ఘోర సంగ్రామము జరుగునున్నది.
రానున్నది. అప్పుడు వచ్చి మీ మీ పరాక్రమములు ప్రదర్శించుట పౌరుషయోగ్యముగా ఉండును. గెలుచుటయో ఓడుటయో అట్టి మహాసంగ్రామంలో కీర్తి హేతువైన సంగ్రామములు చేయవచ్చును. ఇప్పుడు మిమ్మెవరు చెప్పుకొందురు? మీలో కొందరు చనిపోయినచో ఏమి ప్రశస్తి? ఆ స్వయంవరం నకు పోయెను, అక్కడ మృతుడయ్యెను. ఇది ఏమి ప్రతిష్ట? అనగా రాజకుమారులు కొందరు నిజమే అని నీళ్లు నమిలి వెళ్ళిపోయిరి.